పోలీసులు కూడా ధృవీకరించారు. మత మార్పిడి కోసం జరిగినటువంటి వేధింపు నూకరాజు కుటుంబపు ఆత్మహత్య వెనకాల ఉంది అన్నది. నూకరాజు, ఆయన భార్య మీనా, కుమార్తె సౌజన్య, మనవడు రియాన్స్ రెడ్డి గోదావరిలో దూకడం, రియాన్స్ ప్రాణాలతో బయటపడితే మిగిలిన ముగ్గురు చనిపోయారు. రాజమహేంద్రవరంలో తొలుత కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాం. నూకరాజు దగ్గర సౌజన్య స్కూటీలో 2 సూసైడ్ నోట్లు దొరికినాయి. మతం మారాలని సౌజన్య మీద సాదిక్ ఒత్తిడి తెచ్చాడు. ఆమె మామ భాస్కర్ రెడ్డి ఫిర్యాదు మేరకు సర్పవరం పిఎస్లో కూడా కేసు నమోదు చేశాం. నిందితుడు సాదిక్ ఖాన్ కోసం కాకినాడ, తూర్పుగోదావరి జిల్లా నుంచి 10 పోలీసు బృందాలతో 5 రాష్ట్రాల్లో గాలింపు చేపట్టాం. చివరికి ఉత్తరప్రదేశ్లోని మీరట్లో అతడు ఆచూకీ గుర్తించి అరెస్ట్ చేశాం. స్థానిక కోర్టులో హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంట్ మీద కాకినాడకి తీసుకొచ్చాం. నూకరాజు కుటుంబం ఆత్మహత్య తర్వాత పరారై మేరట్ చేరుకున్నాడు. సాదిక్ స్నేహితులకి మాయమాటలు చెప్పి అక్కడ ఆశ్రయం పొందాడు. ఫోను డబ్బు పోయినట్టు వాళ్ళకి చెప్పాడు. అతని మీద వస్తున్న మరికొన్ని ఆరోపణల మీద కూడా విచారణ జరుగుతుంది. నిర్ధారణ అయ్యాక ఆ వివరాలు కూడా చెప్తాం. హత్య, బలవంత మత మార్పిడి సెక్షన్ల కింద సాదిక్ మీద కేసులు నమోదు చేశాం. నిందితుడు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచామని చెప్పుకొచ్చారు. వాడిని 14 రోజులు రిమాండ్ విధించినటువంటి నేపథ్యంలో ఎస్పీ చెప్పుకొచ్చినటువంటి లెక్క.